మొన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యేంత వరకు మామూలు డ్రామా అయితే నడవలేదు. సినిమా సెలబ్రిటీల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు, అయ్య బాబోయ్ మామూలు అరాచకం కాదనమాట. దాని గురించే డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఎవరు తప్పు ఉంది, ఎవరు తప్పు లేదు, ఇలా ప్రతిదీ మాట్లాడదాం భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ అయ్యారని నేను కొత్తగా చెప్పను, మీ అందరికీ తెలిసిందే. అందులో అల్లు అర్జున్ తప్పు ఉందా లేదా అనేది కూడా మనకు అనవసరం. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు. అదేంటంటే ముందుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, అల్లు అర్జున్ థియేటర్కి వెళ్ళడం ఎందుకు, పోనీ వెళ్ళారే అనుకుందాం, వెళ్ళిన తర్వాత కారులోంచి టాప్ పైకి లేపి అక్కడ అందరికీ కూడా అభివాదం చేస్తూ షో చేయడం ఎందుకు, అలా షో చేయడం వల్లే జనాలు జామ్ అయిపోయి అక్కడ తొక్కిసలాట జరిగింది. నిజంగా మీరు సినిమా చూడాలనుకుంటే మీ సొంత ఇంట్లో హోమ్ థియేటర్ ఉంటుంది, అందులో చూసుకోవచ్చు కదా. లేదు అంటే మీకు సొంత స్టూడియో ఉంది, ఆ స్టూడియోలో ఒక స్పెషల్ షో వేయించుకోలేరా మీ సినిమాని? అలా కాకుండా పబ్లిక్ థియేటర్కి వచ్చి పోనీ వచ్చిన అలా కారులోంచి పైకి లేచి అలా బిల్డప్లు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. దానివల్లే ఇంత రాద్ధాంతం అయ్యింది. ఇందులో ముమ్మాటిగా అల్లు అర్జున్ తప్పే ఉంది అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడారు. సో అది ఆయన వెర్షన్. దీనివల్ల ఆయనకి రకరకాల ట్రోలింగ్స్ అయితే ఎదురవుతున్నాయి, ఆయన చాలామంది తిడుతున్నారు కూడా. బట్ ఏదేమైనా ఇది ఆయన వెర్షన్. నెక్స్ట్ ఫ్యామిలీ దగ్గర నుంచి వద్దాం. అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు ఆ ఎమోషనల్ మూమెంట్స్ అన్నీ కూడా అయ్యో బాబోయ్ వేరే లెవెల్ అనిపించవచ్చు. ఎందుకంటే వాళ్ళ వైఫ్ అయితే ఆల్మోస్ట్ ఏడ్ చేయబోయారు, ఇంకా పిల్లల సంగతి చెప్పనక్కర్లేదు. అండ్ అల్లు అరవింద్ గారు ఆయనతో అల్లు అర్జున్తో పాటే అదే కారులో ఎక్కేద్దామని చూశారు. బట్ అల్లు అర్జున్ ఎందుకో కొంచెం సీరియస్నెస్ కాదు, అలాగే కొంచెం సరదాగాని కాదు, ఒక మాదిరిగా దిగిపోండి డాడీ అని చెప్పారు. దాంతో అల్లు అరవింద్ ఇంకా దిగిపోయారనమాట. అప్పుడు చెప్పిన మాట తెగ వైరల్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను అరెస్ట్ అవ్వడం వెనకాల మంచి జరిగినా చెడు జరిగినా, ఒకవేళ బ్యాడ్ నేమ్ వచ్చినా గుడ్ నేమ్ వచ్చినా అది నేను మాత్రమే తీసుకోవాలి, మీకు వద్దు డాడీ నేను చూసుకుంటానని చెప్పేసి దిగిపోమంటే ఇంకా అల్లు అరవింద్ చేసేదేం లేక దిగిపోయారు. ఆ తర్వాత అల్లు అరవింద్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా డైరెక్టర్ దిల్ రాజు, ఇంకా చాలామంది, డైరెక్టర్ మారుతి, ప్రొడ్యూసర్ దిల్ రాజు, వీళ్ళందరూ కూడా అక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంకా నానా హంగం అయ్యింది. చిరంజీవి గారు విశ్వాంబర మూవీ షూటింగ్ ఆపేసి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తానంటే పోలీసులు రావద్దన్నారంట. ఇంకా ఆయన వస్తే జనాల్ని కంట్రోల్ చేయలేమని. ఇంకా దాంతో చేసేదేం లేక అల్లు అర్జున్ ఇంటికి అయితే వెళ్ళారు. ఆ తర్వాత నాగబాబు గారు కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు కొన్ని పనులు క్యాన్సిల్ చేసుకుని ఎయిర్పోర్ట్లోనూ మొత్తానికి ఎక్కడో కనిపించారు భయ్య. అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అల్లు అర్జున్ ఇంటికే వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా అనుకున్నారు. కాకపోతే అప్పటి నుంచి ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ కలిసింది లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళింది లేదు, పరామర్శ చేసింది లేదు. బట్ ఒకటి మాత్రం అర్థమైంది ఏంటంటే, వాళ్ళల్లో వాళ్ళకి ఎన్ని ఇష్యూస్ ఉన్నా ఒక గొడవ అంటూ ఒక ఏదన్నా బయట సమస్య అంటూ వస్తే అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ కలిసే ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడు ఈగో ఇష్యూసో లేకపోతే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే చిన్న చిన్న గొడవలు ఉంటాయి ప్రతి ఫ్యామిలీలో కూడా. బట్ ఇలాంటి కష్టం వచ్చినప్పుడు అందరూ కూడా కలిసిపోతారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదని చెప్పి కొంతమంది తిడుతుండొచ్చు, బట్ ఆయన ఫోన్లో మాట్లాడి ఉండొచ్చు కదా, అది బయటకు వచ్చి ఉండకపోవచ్చు. కానీ చిరంజీవి గారు ఆ ఇంటికి పెద్ద అన్నయ్య, మొత్తం అన్నదమ్ములు అందరిలోనే అన్నయ్య, అండ్ అల్లు అర్జున్కి స్వయాన మేనమామ. సో ఆయన తలుచుకుంటే ఇంక ఏదైనా జరుగుద్ది. ఈవెన్ ఎస్ నిరంజన్ రెడ్డిని కూడా చిరంజీవి గారే పంపించారంట. అల్లు అర్జున్ కేసుని చాలా ఫాస్ట్గా వాదించి మనకి బెయిల్ తీసుకొచ్చారు కదా, ఆ లాయర్ని పంపించింది చిరంజీవి గారే. నీకెలా తెలుసురా అంటే, చిరంజీవి గారు సైరా సినిమా తీసింది ఈ నిరంజన్ రెడ్డే. ఈయన ప్రొడ్యూసర్ కూడా అండ్ ఫేమస్ లాయర్ కూడా, అండ్ చాలా పెద్ద పెద్ద కేసులను వాదిస్తారు, ఫీజు కూడా చాలా గట్టిగా తీసుకుంటారు. అండ్ ఒక్కసారి కేసు ఒప్పుకుంటే ఖచ్చితంగా గెలిచి తీరుతారు, అందులో డౌటే లేదు. సో ఈయన దింపి సొంత మేనల్లుండి అయితే చిరంజీవి గారు రక్షించుకున్నారు. అలా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి మధ్య కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అల్లు అర్జున్ కూడా నేను చిరంజీవి గారి గురించి చెప్పమంటే నేను చెప్పను, ఇలా రకరకాలుగా కొన్ని జరుగుతున్నాయి. కానీ ఒక కష్టం వచ్చింది, మన మేనల్లోని ఒక పోలీసులు పట్టుకెళ్లారంటే ఎవరికైనా భయం బాధ ఉంటుంది. సో మొత్తానికి ఫ్యామిలీ అంతా ఒక్కటే ఎప్పుడైనా సరే అని చెప్పి ప్రూవ్ అయింది. కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏంటంటే సెకండ్ జనరేషన్, అంటే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మళ్ళీ సాయిధరం తేజ్ లాంటి వాళ్ళు అంత ఇదిగా అల్లు అర్జున్ అయితే సపోర్ట్ చేయలేదు దీని విషయంలో. అదొక్కటే కొంచెం మైనస్ పాయింట్. ఇంకా పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి కూడా ఏదన్నా ఉంటే బాగుండేది, ఇంకా ఫ్యామిలీ అంతా ఏకమైపోయేది. బట్ ఇట్స్ ఓకే. ఇలా జైలుకు వెళ్ళడం అల్లు అర్జున్కి కలిసి వచ్చిందా లేకపోతే నష్టం తెచ్చిందా అంటే నేను చెప్పేది ఏంటంటే కలిసి వచ్చిందనే చెప్తాను భయ్య. జైలుకు వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద గొప్ప వాళ్ళ కింద మారారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా జైలుకు వెళ్ళొచ్చాడు, వాళ్ళ ఫ్యామిలీ ఉన్న కష్టాలన్నీ
సో బయటకు వచ్చినా సరే కష్టం వచ్చింది కాబట్టి మొత్తం అందరూ కలిసారు. ఇంకా అల్లు అర్జున్ జైలుకి వెళ్ళారు. మళ్ళీ జైలుకి తిరిగి వెళ్ళే అవకాశం ఉందా అంటే ఇప్పటికీ 4 వీక్స్ పాటు బెయిల్ అయితే తెచ్చుకున్నారు. సో కండిషనల్ బెయిల్ అనమాట. 50,000 పూచీ కట్టుకొని తెచ్చుకున్నారు. సో ఆ తర్వాత ఎలాగో మళ్ళీ బెయిల్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది అనుకోండి. అండ్ ఈవెన్ కేసు వేసిన అతనే వాళ్ళ వైఫ్ చనిపోయింది కదా, అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవుతారని నాకు తెలియదు. ఒకవేళ అరెస్ట్ అవుతారని తెలిస్తే నేను కేసే వెనక్కి తీసుకుంటాను. ఇప్పటికి కూడా నేను రెడీ కేసుని వాపస్ తీసుకోవడానికి అన్నారు. సో ఆయన కేసు వాపస్ తీసుకుంటే ఇంకా గొడవే లేదు. సో అది పెద్ద విషయం కూడా కాదు. అండ్ ఈవెన్ అల్లు అర్జున్ గారు అతి త్వరలోనే వాళ్ళ ఫ్యామిలీని కలిసి పర్సనల్గా హెల్ప్ అయితే చేయబోతున్నారు అనమాట. సో ఈవెన్ అల్లు అర్జున్ వాళ్ళ క్లోజ్ సోర్సెస్ కూడా ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ అది ఇది చేశారట. సో అల్లు అర్జున్ త్వరలోనే డైరెక్ట్గా కొంచెం దీని నుంచి తేరుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి అయితే వెళ్తారు. అండ్ ఈవెన్ అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు కూడా ఇంత హడావిడి జరగలేదు భయ్యా, నిజంగా చెప్తున్నా. అల్లు అర్జున్ని పరామర్శించడానికి మొత్తం చిన్న పెద్ద హీరోలు లేకుండా చాలా మంది హీరోలు వచ్చారు. చాలా మంది డైరెక్టర్లు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ అల్లు అర్జున్ ఇంటికి వచ్చి సో ఆయన్ని పరామర్శించారు. సో నిన్న ఆ ఫోటోలు వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. కానీ మీరు గమనించారా లేదు, అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఇంత హడావిడి జరగలేదు. ఇంతమంది సెలబ్రిటీలు వచ్చి అల్లు అర్జున్ పలకరించలేదు. కానీ ఇప్పుడు మాత్రం జరిగింది. ఇదంతా ఎందుకురా అంటే జైలుకి వెళ్ళడం, కేసు రావడం. సో చెప్తున్నాను కదా, అల్లు అర్జున్ గారు మంచి కోసమే జరిగింది. ఒక్కొక్కసారి మనిషి పడితేనే మళ్ళీ పైకి లేస్తాడు, బౌన్స్ అవుతాడు. సో ఇది కూడా మంచిగా జరిగిందని చెప్పొచ్చు. అండ్ అన్నిట్లకంటే బెస్ట్ థింగ్ ఏంటంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు అంటే నేషనల్ మీడియా కూడా కంగారు పడింది భయ్య. నేషనల్ మీడియాలో కూడా అల్లు అర్జున్ హెడ్లైన్సే, ఇంకా ఎక్కడ చూసినా అల్లు అర్జున్ హెడ్లైన్సే. ఆయన అరెస్ట్ గురించి ప్రతి మినిట్ ప్రతి సెకండ్ అప్డేట్ మిస్ అవ్వకుండా ప్రతిదీ ఇస్తూ వచ్చారు. అండ్ నేషనల్ యాక్టర్స్ అంటే వరుణ్ ధావన్, అలాగే మనకి రేస్ గుర్రం మూవీలో విలన్ ఉంటాడు, పేరు గుర్తుకు రావట్లేదు, కానీ వీళ్ళందరూ చాలా మంది రియాక్ట్ అయ్యారు అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో. అండ్ అల్లు అర్జున్ సపోర్ట్ చేశారు. ఇది నిజంగా చాలా మంచి విషయం. అంటే అల్లు అర్జున్ క్రేజ్ మొత్తం పాన్ ఇండియా వైడ్ గా ఉందనడానికి ఈ అరెస్ట్ కూడా ఒక విధంగా ప్రూవ్ చేసిందని చెప్పొచ్చు. ఇంకా అల్లు అర్జున్ కి బెయిల్ వచ్చినా సరే అక్కడ జైలు సూపరింటెండెంట్ వాళ్ళు ఆ బెయిల్ ఆర్డర్ సరిగ్గా లేవు, ఆన్లైన్ కాపీ వచ్చేదాకా వెయిట్ చేయించాలని ఆల్మోస్ట్ ఒక రాత్రి అంతా కూడా చంచల్ కూడా జైల్లోనే ఉంచారు. మరి ఆ రాత్రి టైంలో తెలుస్తుంది ఏంటంటే అల్లు అర్జున్ నేల మీద పడుకున్నారట చెంచల్ కూడా జైల్లో. సో దీని విషయంలో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. బట్ ఏదేమైనా కొన్నిసార్లు ఇలాంటి ఎవరి లైఫ్లోనైనా అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. సో అల్లు అర్జున్ గారి లైఫ్లో కూడా అలా జరిగింది. కాకపోతే బెయిల్ అర్ధరాత్రి వచ్చేసినా సరే 12ంటికి రిలీజ్ అవుతారని చెప్పారు. మరి ఏం జరిగింది ఏంటో తెలియదు, కానీ పొద్దున్న 6ంటికి అయితే రిలీజ్ చేశారు. ఆ రాత్రి మాత్రం నిజంగా అల్లు అర్జున్ గారికి ఎలా అనిపించిందో ఏంటో. ఇంకా దీంట్లో కామెడీ పార్ట్ ఏంటంటే అల్లు అర్జున్ జైలుకి వెళ్ళి బయటికి తిరిగి వచ్చారు. సో దీంతో ఈ జాతకాలు చెప్పే వేణుస్వామి ఉన్నాడు కదా, సో ఆయన చెప్తుంది ఏంటంటే అల్లు అర్జున్ అతి త్వరలోనే, లేకపోతే కనీసం ఆ తర్వాత భవిష్యత్తులోనైనా ఖచ్చితంగా రాజకీయ పార్టీ పెడతారు. ఎందుకంటే ఇప్పటివరకు జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు పెద్ద గొప్ప వ్యక్తులుగా ఎదిగారు, సీఎం వీళ్ళందరూ అయ్యారు. అండ్ రాజకీయ పార్టీ పెడతారు అల్లు అర్జున్, డౌటే లేదు. ఇది నా ప్రిడిక్షన్ కాదు, బల్లగుద్ది చెప్తున్నాను, వేణుస్వామి చెప్పుకొచ్చారు. దీని మీద మళ్ళీ ఆయన్ని తిట్టడం అనమాట. మా అల్లు అర్జున్ నువ్వు ఇలా ఉండనివ్వవా, ఎందుకురా బాబు, అయినా అల్లు అర్జున్ తెలివైనోడు, నీలాంటి వాళ్ళ ట్రాప్లో అలాంటి ఐడియాలజీలు అస్సలు పడడని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇతను మాత్రం నేను జాతకాలు చెప్పనని అబద్ధాలు చెప్పి మళ్ళీ జాతకాలు చెప్తున్నాడు. ఏం చేస్తాం, ఒకసారి క్రేజ్ వచ్చిందంటే దాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి అనవసరమైన మాటలు చెప్పాలి, జనాలతో తిట్టించుకోవాలి, అంతే కదా వీళ్ళు చేసే పని. ఇంకా చివరికి వీడియోకి కన్క్లూజన్గా నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ ఈ ఇష్యూ వల్లైనా, ఈ ఇన్సిడెంట్ వల్లైనా అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ గొడవలు ఆగిపోతే బాగుండని నాకు అనిపిస్తుంది. కాకపోతే ఈ వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లాంటి వాళ్ళు ఎవరూ కూడా అల్లు అర్జున్ని డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను సపోర్ట్ చేయలేదు. ఈవెన్ అఖిల్, నాగ చైతన్య, రానా లాంటి వాళ్ళు అల్లు అర్జున్ వెళ్ళి కలిసి వచ్చి పరామర్శించారు. కానీ సొంత ఫ్యామిలీలో వాళ్ళే వెళ్ళకపోవడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ మనసుల్లో ఇంకా గర్జ్ అలాగే ఉన్నట్టుంది. అట్లీస్ట్ ఈ ఇన్సిడెంట్ వల్ల కొంచెమైనా ఈ ఫ్యాన్ వార్స్ తగ్గితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు కింద కామెంట్ రాయండి.